నమస్తే, వెల్కమ్ టు యూజ్. సో ఈ రోజు అయితే మనం ఒక స్పెషల్ టెంపుల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఊహకు కూడా అందనటువంటి టెంపుల్, అది చిత్రగుప్తుడి గుడి. చిత్రగుప్తుడి గుడి అని అంటే మనకి అసలు తెలీదు. అసలు ఆయనకు గుడి కూడా ఉంటుందా అనే ఊహ అని ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనకి పాత బస్తీలో ఉప్పుగూడ దగ్గర సమీపంలో 3 ఎకరాల్లో ఈ చిత్రగుప్తుడి గుడి అయితే ఉంది. అయితే ఈ చిత్రగుప్తుడి గుడి గురించి స్థల పురాణము లేకపోతే ఆయన చరిత్ర గురించి చెప్పుకోవాలి అని అంటే, ఇది 18వ శతాబ్దంలో ఈ టెంపుల్ని అయితే కట్టించారంట. అయితే కుతుబ్ షాహీ ఆ టైంలో ఈ టెంపుల్ అక్కడ అప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి కిషన్ ప్రసాద్ అనే ఆయన ఈ టెంపుల్ని నిర్మించారు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. అలాగే చిత్రగుప్తుడు అని అంటే మనందరికీ తెలుసు, యమధర్మరాజు ఆయన ఆస్థానంలో ఆయన చిట్టాలు రాస్తారు. అంటే మనుషుల యొక్క గణాంకాలని ఆయన రాస్తారు. ఒక చిత్రం రూపంలో ఆయన గుప్తంగా ఉంచుతారు కాబట్టి ఆయన చిత్రగుప్తుడు అని అంటారనమాట. సో చిత్రగుప్తుడు అని అంటే మనకి ప్రత్యేకంగా పూజించేది ఏంటంటే, ఆయనకి నోట్బుక్స్ పెన్స్తో ఆయనని పూజిస్తారంట. బుధవారం రోజు స్పెషల్గా ఆయనకి పూజలు అయితే ఇక్కడ ప్రత్యేకంగా పూజలు అయితే జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ ఈ టెంపుల్లో చిత్రగుప్తుడు ఆయన సతీ సమేతంగా ఉన్నారు. 2 భార్యలు ఆయనకి, నందిని, శోభ, శోభావతి, 2 భార్యలు అనమాట. ఈ విగ్రహాలు కూడా ఇక్కడ లోపల గర్భగుడిలో 2 భార్యలతో ఆయన సతీ సమేతంగా ఇక్కడ ప్రతిష్ఠించారు ఆయన్ని. చిత్రగుప్తుడి గుడి అని అంటే చాలా తక్కువ ప్లేసెస్లో మనకి ఆ టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఒకటి మనకి లక్నోలో ఒకటి ఉందంట, సౌత్లో చూసుకుంటే మనకి తమిళనాడులో ఒకటి, మన తెలంగాణలో హైదరాబాద్లో పాత బస్తీలో ఒక టెంపుల్ ఉంది. అంటే మన హైదరాబాద్లో ఉండటం ఒక విశేషం అనే చెప్పొచ్చు. అయితే ఈ టెంపుల్లో అయితే మనకి సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వరుడు, శివుడు, సీతారాములు, సాయిబాబా, ఆంజనేయ స్వామి ఇక్కడ టెంపుల్లో అయితే ప్రతిష్ఠించారు. ఫస్ట్ చిత్రగుప్తుడి గుడి ఉండే, ఆ తర్వాత ఈ టెంపుల్స్ అన్నీ కట్టారంట. అయితే మనం చూసుకుంటే ఈ చిత్రగుప్తుడి గుడి గురించి నార్మల్గా మనం మాట్లాడుకుంటే, కాయస్థ వంశీయులు ఈ చిత్రగుప్తుడి గుడి కట్టించారు అని చెప్పేసి అంటున్నారు. అయితే కాయస్థ వంశస్థులు ఏంటి, ఈ చిత్రగుప్తుడు అనేది మనకి 7వ స్థానం కదా, సో దోషాలన్నీ నివారిస్తాడు, గురువు కాబట్టి చిత్రగుప్తుడిని పూజిస్తే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి ఈ చిత్రగుప్తుడిని ఇక్కడ అప్పుడు నవాబుల కాలంలో అక్కడ గుమాస్తాలు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా పూజించే వాళ్ళంట చిత్రగుప్తుడిని. అర్చకుల వారు రంగాచార్యుల వారు ఉన్నారు. ఇక్కడ 30 సంవత్సరాలుగా ఇక్కడ చిత్రగుప్తుల వారికి సేవలు అందిస్తున్న పూజలు చేస్తున్నారు. సో ఆయనతో మాట్లాడదాము, ఈ గుడి గురించి, చిత్రగుప్త స్వామి గురించి విశిష్టత ఏంటి, విశేషాలు ఏంటి ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. నమస్తే. ఓం చిత్రాయ నమః. ఓం చిత్రగుప్త దేవతా ధ్యానమస్కర్పయామి. గురువు గారు, చిత్రగుప్తుడి గుడి అని అంటే చాలా మందికి తెలీదు, అసలు గుడి ఉంటుందా అని కూడా కొంచెం సందేహం ఉంటుంది. అయితే ఈ మన హైదరాబాద్లో ఉండడం చాలా విశేషమైన మన అదిగా చెప్పవచ్చు. సో అసలు ఈ గుడి గురించి ఏం చెప్తారు, ఎప్పుడు కట్టించింది, ఎన్ని సంవత్సరాల క్రితం కట్టించింది? గుడి సుమారుగా చూడనమ్మా 300 సంవత్సరం నిర్మించారు అన్నమాట. ఈ దేవాలయం నిర్మించిన వారు కాయస్ వారు దేవాలయం నిర్మించారు అన్నమాట. కాయస్ అంటే యూపీ వాడు అన్నమాట. వాళ్ళు విధి నిర్మించారని మన చరిత్ర చెప్తున్నది. దేవాలయం సుమారుగా 3 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని కట్టిరన్నమాట. చాలా పురాతన దేవాలయము. దేవాలయం రెండే దేవాలయం రెండు ఉన్నాయండి, భారతదేశం 2 ఉన్నాయి. ఒకటేమో ఇక్కడ ఉంది, లక్నోలో ఉంది. 2 దేవాలయాలు మాత్రం ఉన్నాయి ఇక్కడ. ఓకే. చిత్రగుప్తుల వారికి ఏ టైమింగ్స్లో పూజలు ఉంటాయి? ఈ చిత్ర దేవాలయంలో బుధవారం పూజ అవుతుంది. ఎవరి వెడ్డేసిన బుధవారం నాడు పూజ అవుతుంది. ఇక్కడ బుధవారం ఏంటంటే కేతుగ్రహానికి పూజ అవుతుంది. ఇక్కడ చిత్రగుప్త కేతు గ్రహానికి ప్రత్యేకత కాబట్టి కేతుదోషం ఉన్న వాళ్ళు చిత్రగుప్తుని పూజ చేస్తే
కేతుగ్రహం పోతుంటే భక్తుల నమ్మకం కాబట్టి బుధవారం నాడు వచ్చి పూజ చేస్తూ పోతున్నారు అన్నమాట. బుధవారం నాడు పొద్దున మార్నింగ్ అభిషేకాలు ఉంటాయి. మూడు బారు అభిషేకాలు ఉంటుంది. పొద్దున 3:30 ఒకటి, 5:30 ఒకటి, 7:30 ఒకటి, 3 సార్లు అభిషేకాలు ఉంటాయి అన్నమాట. అయితే చిత్రగుప్తుల వారు అంటే మనకి చిట్టాలు రాసేవాళ్ళు, గణాంకాలు రాసేవాళ్ళు. అయితే మెయిన్ అంటే చిత్రగుప్తుల వారిని ఎందుకు పూజించాలి, ఎందుకు మనము అంటే 7 ప్రదక్షిణలు ఎందుకు చేయాలంటే? సంఖ్య 7 అనమాట. మీరు చిత్రగుప్త స్వామి అంటే కేతు గ్రహాన్ని పూజ ఉంది. ఇక్కడ కేతుగ్రహం వారు పూజ చేసుకోమాట. చిత్రగుప్త స్వామి కేతుగ్రహానికి ప్రత్యేక దేవత కాబట్టి ఆయన దోష చిత్రగుప్త కేతుగ్రహం ఉన్న వాళ్ళు దేవుని పూజ చేస్తే కేతుగ్రహం పోతుందే భక్తుల నమ్మకం. ఇంకేంటే దేవాలయంలో 7 వారాలు పూజ చేయాలి. ఇక్కడ బుధవారం చేస్తే మంచిది అనమాట. అంతేగా 7 ప్రక్షాళన చేయాలి, 7 దీపాలు వెలిగించాలి. ఇక్కడ సంఖ్య 7 కాబట్టి 7 దీపాలు, సంఖ్య 7 కదా కేతుది సంఖ్య 7 కాబట్టి 7 వారాలు 7 పూజ చేస్తే మంచిది అనమాట. అంటే ప్రత్యేక పూజలు ఎప్పుడెప్పుడు ఉంటాయండి? బుధవారం మాత్రం అవుతుందమ్మా. బుధవారం నాడు అభిషేకాలు ఉంటాయి 3 సార్లు. పొద్దున 3:30 ఒకటి, 5:30 7:30 ఒకటి అభిషేకం ఉంటుంది. తర్వాత సమయం మాత్రం పొద్దున 5 గంటల పొద్దున 6 గంటల నుంచి 12 గంటల వరకు రోజు, మరి సాయంత్రం 5 గంటల వరకు. బుధవారం మాత్రం అప్పుడు 3:30కే స్టార్ట్ అవుతుంది పూజలు. 3:30 ప్రారంభం గుడి తెరుస్తారు అన్నమాట. 3 ప్రారంభం దేవాలయం. అయితే ఇక్కడ విగ్రహాలు చూస్తున్నాము, వారి 2 భార్యలు, చిత్రగుప్త స్వామి 2 భార్యలమ్మ. వాళ్ళు ఎవరంటే దక్షిణ వాళ్ళు ఒక వీరావతి వాళ్ళ పేరు, ఒక భార్య పేరు దక్షిణ, ఒక భార్య వీరావతి. ఈ దేవాలయానికి ఆయన ఇద్దరు భార్యలు అన్నమాట. 12 సంతానం చిత్రగుప్తుల వారికి. అలాగే కాయస్వాల అన్నమాట. వాళ్ళంతా ఎవరంటే సక్సేన, అందరికీ సక్సేన, శ్రీవాస్తవ అని 12 మంది పిల్లల పేరు అన్నమాట. వాళ్ళు క్యాష్ వంశస్థులు వాళ్ళంతా. సక్సేన, శ్రీవాస్తవ, భట్నాగర్, నిగం, వాల్మీకి అని ఉన్న 12 మంది పిల్లలు కదా వాళ్ళ పేరు అనమాట. 12 మంది సంతానం చిత్రగుప్తుల వారికి. 2 భార్యలు 12 సంతానం. బుధవారం నాడు పూజ జరగాలి, తప్ప రావాలమ్మా. అందరు దోషాలు చాలా మంది వస్తారు ఇక్కడ నుంచి. పూజ చేసుకుని పోతుంటారు, దోషాలు పోతాయి. ఎందుకంటే ఇక్కడ బుధవారం నాడు పూజ అవుతుంది. చిత్రగుప్త వారికి బుధవారం నాడు పూజ తప్ప చాలా మంది రావాలని మేము కోరుకుంటున్నాము. అంతేకాక చిత్రగుప్తుల వారికి 2 కార్తీక మాసం ఉంది. కార్తీక మాసంలో 2వ జన్మదిన పూజ పుట్టినది కాబట్టి చాలా మంది ఆ రోజు పూజ చేసుకుని పోతున్నారు అన్నమాట. కార్తీక మాసంలో యమతీర్థ అంటారు కదా, ఆ రోజు పొద్దున్న అభిషేకాలు ఉంటాయి, అర్చనలు ఉంటాయి. సాయంత్రము ఉదయం పుట్టింది, తర్వాత అన్నదానం ఉంటుంది. ఆ రోజు భక్తి చాలా మంది వచ్చి భక్తి చేసుకొని పోతున్నారు. ఆ రోజు దర్శనం చేసుకుని మంచిదే భక్తులు నమ్మకం కాబట్టి చాలా మంది వస్తారు ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు దర్శనం చేసుకుంటే మంచిగా వాళ్ళ నమ్మకం కాబట్టి చాలా మంది వచ్చి దర్శనం చేసుకుపోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ గుడి ఉంది అని ఎవరికి తెలియదు, ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా అందరికీ తెలిసేలా. కందికల్ ప్రాంతం ఉందమ్మా, కందికల్ ప్రాంతంలో ఉంది దేవాలయము. ఇక్కడికి బస్ సౌకర్యం ఉంది, రైలు లైన్స్ ఉన్నాయి, ఎమ్యూనిటీ ఉంటాయి కాబట్టి అందరు మంచి చాలా మంది వస్తారు. బుధవారం మార్నింగ్ చాలా మంది వస్తారు, ఎల్లు మార్నింగ్ చాలా మంది వస్తారు. తెల్లవారు బ్రహ్మూర్తం కాబట్టి ఆ పూజ చేసుకోవడం మంచిదని ఆ రోజు ఉదయం 3 చాలా మంది వస్తుంటారు చిత్రగుప్తుల వారికి. గురుగారు, ఇక్కడ మనం ఈ రామసేతు రాయి ఇది అయితే ఎక్కడ దేవాలయాల్లో కనిపించదు, ఇక్కడ విశిష్టంగా ఇక్కడ పెట్టారు. ఎందుకని? ఒక భక్తుడు రామేశ్వరం పోయారు అనమాట, అక్కడ తీసుకొచ్చారు. అక్కడ నుంచి పెడితే బాగుంటుంది, ఇక్కడ మీ భక్తులు దర్శనం చేసుకో, అక్కడ ఓకునే కానీ దర్శనం చేసుకుంటారని ఇక్కడ పెట్టారు. దీని విశిష్టత గురించి ఒకసారి రామసేతు అంటే అప్పుడు లంకకు వారు కట్టిరు కదా, అప్పుడు దీన్ని ఉపయోగించారు ఈ బండను. ఒక్కొక్క చిలుకలు అక్కడ పడిపోయాడు, ఎక్కడ రామేశ్వరం ఉంది కాబట్టి అక్కడ తీసుకొచ్చారు అన్నమాట. ఇది బండను అక్కడే ఉంటుంది బండ్లు, ఇది ఒకటి మునిగి ఒక తేలింది అనమాట. ఇది కూడా బరువే ఉంటుంది, వేట ఉంది ఇది కూడా, అది మునుగుతలేదు, తేలింది అనమాట. కాబట్టి అది అప్పుడు రామ మునిగలే కదా అప్పుడు అదే అనమాట. మళ్ళీ తీసుకొచ్చి చాలా మంది దర్శనం అక్కడ తీసుకొచ్చారు. అక్కడ రామేశ్వరం పోయిన భక్తులు పోయి తీసుకొచ్చి పెట్టాను. పట్టుకోవచ్చా? పట్టుకోండి. బరువుగానే ఉంది, బరువు మునుగుతలేదు మరి అది. అది మునిగింది చూడండి. నీళ్లు కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, కారుతుంది, ఒక చుక్క నీళ్లు కారుతున్నాయి.
శివపంచాయతం అంటే 5 మంది ఉన్నాం ఇక్కడ. మామూలు ఏ దేవాలయం చూసినాక శివాలయంలో శివలింగం ఉంటుంది, నంది మాత్రం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రత్యేకత ఉంది, 5 మంది ఉంటాం. 5 మంది శివపంచాయతం శివపంచాయతం అంటే అంటే 5 మంది వినాయకుడు, అమ్మవారు, విష్ణుమూర్తి, సూర్య భగవానుడు అనమాట. మధ్యలో ఈశ్వరుడు ఉంటాడు. ఇది అనమాట 5 మంది ఉంటే ఎక్కడ ఉండవు సామాన్యంగా. కానీ ఒక శివలింగం ఉంటుంది, నంది మాత్రం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము 5 మంది ఉన్నారు. ఏదో వినాయకుడు, అమ్మవారు, విశ్వసూర్యభగవానుడు, మధ్యలో ఈశ్వరుడు. 5 మంది పూజ అవుతాయి ఇక్కడ. 5 మంది పూజ అవుతాయి అన్నమాట. విష్ణుమూర్తి ఇక్కడ ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, అమ్మవారు, వినాయకుడు ఉన్నాడు, అమ్మవారు ఉంది. చాలా మంది విశేష పూజ, చాలా మంది వస్తారు ఇక్కడ దేవాలయానికి. చాలా మంది లైన్ బయటకు వెళ్తుంది. ఇది పబ్లిక్ ఉంటుంది, ఇంకా లైన్ వరుసలు బయటకు పోతుంది. శివరాత్రి జరుగుతుంది, ఇక్కడ శివరాత్రి బాగా జరుగుతుంది. అది సీతారామ కళ్యాణము, మరి ఏంటంటే మళ్ళీ వినాయక నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు అని మంచి ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ. అంటే గురుగారు ఫస్ట్ చిత్రగుప్తుడి ఆలయం తర్వాత ఈ ఆలయాలన్నీ ఇదే నిర్మించారన్నమాట. ఇప్పుడు రామాలయము, శివాలయము, సాయిబాబా దేవాలయము, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు అక్కడ. ఏది ఆంజనేయ స్వామి, జమ్మి చెట్టు ఉంది, జమ్మి చెట్టు ఉంది అక్కడ. జమ్మి చెట్టు చూసుకోండి, జమ్మి చెట్టు అక్కడ లేదు, సామాన్య అక్కడ లేదు. అది దర్శనం చేసుకుని చాలా మంది దర్శనం చేసుకుంటారు అన్నమాట. జమ్మి చెట్టు దర్శనం చేసుకు మంచిది అనమాట. ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంది ఇక్కడ. జమ్మి చెట్టు అంటే దాని దోషాలు పోతాయి అన్నమాట. పరిశ్రమ చేస్తే జమ్మి చెట్టు పరిశ్రమ చేస్తే దోషాలు పోతాయి. జమ్మి చెట్టు రాగి చెట్టు కదా, మంచిగా ఉంది అన్నమాట. అక్కడ చేస్తే తప్ప దోషాలు పోతాయి అని భక్తులు చాలా మంది వస్తారు భక్తులు. గురుగారు, మనకి ఈ గుడి నడవాలంటే మనకి ఖచ్చితంగా ఉండాలి ఏదైనా సహాయం. భక్తులతో నడుస్తుందమ్మా. ఇంకొంటే గవర్నమెంట్ ప్రభుత్వం సాయం ఇస్తలేదు కాబట్టి మన లోకల్ కమిటీ వాళ్ళు దీన్ని కష్టపడి వాళ్ళు ఎక్కడెక్కడ అడుగు చేసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి దీన్ని నిర్వహిస్తున్నారు. డబ్బులు డెవలప్ చేస్తున్నారు అన్నమాట. ఏం లేకుండా ముందు డబ్బులు లేకుంటే వాళ్ళు కమిటీ వాళ్ళు చాలా కష్టపడి దేవాన్ని నడుపుతున్నారు. వాళ్ళ యొక్క కష్టపడి దేవాన్ని నడుస్తుంది. మనకే సాయం లేదు. భక్తులు మామూలుగా వస్తారు కాబట్టి ఎక్కువ బుధవారం మాత్రం పబ్లిక్ రోజు తక్కువ వస్తారు జనాలు ఇక్కడ. బుధవారం మాత్రం జనాలు వస్తారు కాబట్టి అంతేగాని వేరే పబ్లిక్ తక్కువ. అంటే వస్తారు ఇప్పుడు వస్తారు అనుకోండి, తక్కువ అనుకోండి అంతే. బుధవారం మాత్రమే జనాలు ఉంటారు ఇక్కడ. బుధవారం నాడు, మళ్ళీ శనివారం నాడు, సోమవారం నాడు అంతే. తర్వాత జనాలు తక్కువ వస్తారు, తక్కువ.